ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం 5 మాన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్కుటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం, పురోహితిక అమ్మవారికి కుంకుమాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో గణపతి పూజ, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, మహాసౌర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, మా ఆరాధ్య దైవం పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఆరోగ్యవంతులై తిరిగి ప్రజా సేవలో పాల్గొని రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజల మధ్యకు వచ్చి స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని, రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష కూడా అదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు పెండెం దొరబాబు, జనసేన పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ వరలక్ష్మి, 5 మాన్ కమిటీ సభ్యులు కిషోర్, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. శాసనసభ్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం ఇబ్బందిగా ఉండడం వల్ల ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కుక్కుటేశ్వర స్వామి పురోహితమ్మ అమ్మవార్ల యొక్క ఆలయం వద్ద ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం మెరుగుపడాలి, ఈ రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ఆ భగవంతుడు నిండు ఆయుష్ ప్రసాదించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ పురోహితులు ఆధ్వర్యంలో ఈరోజు ఆయుష్ హోమం, అలాగే మృత్యుంజయ హోమం, అలాగే మహాసౌరయాగం అంటే ఆ సూర్యనారాయణ మూర్తిని, ఆ ఆదిత్యుడిని పవన్ కళ్యాణ్ గారికి నిండు ఆయుష్ ప్రసాదించాలని ఈరోజు ఇక్కడ హోమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ హోమాలు చేయడానికి కారణం మరి మొన్న శుక్రవారం నాడు వారు అధికారులతో ఈ రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష జరిపే సమయంలో కొద్దిగా అస్వస్థతకు గురవునప్పుడు శనివారం నాడు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ వారు స్కానింగ్ చేసి కొన్ని పరీక్షలు చేసి శస్త్రచికిత్స చేయాలని వైద్యుల సూచన మేరకు మరి పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. మరి వారి మీద ఆధారపడి కోట్ల మంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మాలాంటి కార్యకర్తలు కానీ వారి మీద ఆధారపడి ఉండడమే కాకుండా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, అలాగే జాతీయ స్థాయిలో రాజకీయాలను నడపగలిగినటువంటి సేవ చేయగల మరి పవన్ కళ్యాణ్ గారు అనే ఉద్దేశంతో వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఆయుష్ పూజ, మరి మృత్యుంజయ హోమం, అలాగే మహాసౌరయాగం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఆ భగవంతుడి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, ఆయనకి నిండు నూరేళ్లు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన ఆరోగ్యాన్ని బాగుండాలి అనే దిశగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్లలోని కూడా పూజలు జరుపుకున్న సందర్భంలో ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఈ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం దగ్గర నుంచి ఆయుష్ హోమం అన్నీ కూడా సూర్య భగవానుడికి అన్నింటినీ కూడా యాగాల్ని చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మా బ్రాహ్మణ్ కమిటీ మన బాబు గారు కావచ్చు, అలాగే ఓదూరి కిషోర్ గారు, ఇంకా మండల కమిటీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకుంటూ
ఎందుచేత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజానికం కోరుకుంటున్నారు అంటే ఈ నియోజకవర్గంలో ఆయన 2 సంవత్సరాల పాలనలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం విధానం కావచ్చు. ఈ రోజున పిఠాపురంలో ఎక్కడ చూసినా అభివృద్ధి 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 ఇంత అభివృద్ధిని 600 కోట్ల రూపాయలతోటి మొట్టమొదట 2 సంవత్సరాల్లోనే చేసినటువంటి ఘనత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన శాఖ ఉందో ఆ శాఖని మరింత వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నటువంటి ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన 10 కాలాల పాటు ఈ రాష్ట్ర ప్రజానికే కాకుండా ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధికి తోడ్పడేలాగా ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇంతమంది ఆయన ఆరోగ్యం పట్ల ఆలోచన చేస్తున్నారు అంటే ఆయన చేసే విధానం, ఆయన నిజంగా ఒక సినిమా యాక్టర్గా ఆయనకి కావలసినంత సంపాదన ఉన్నా కూడా ప్రజల కోసం వచ్చి ఈ రోజున నేనున్నాను అని చెప్పేసి ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను చెప్తా ఉన్నాను. మేమందరం కూడా శాసనసభ్యులుగా చేశాం. శాసనసభ్యులుగా నేను 2 పర్యాయాలు శాసనసభ్యులుగా చేశాను, కానీ ఇంకా కొంతమంది శాసనసభ్యులుగా చేశారు. కానీ మేమెవ్వరూ చేయలేనటువంటి విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విధానం మర్చిపోలేని. అటువంటి ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మనందరం కూడా ఆయన ఆరోగ్యం ద్వారా చేసుకుని ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాం. నిజంగానే సార్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసింది. ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పిఠాపురం ఎమ్మెల్యే గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన కూటమి ప్రభుత్వంలో ఎంత పాత్ర వహించారు, మన దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి ఆయన పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేకించి ఏ విధమైన కృషి చేస్తున్నారు, పిఠాపురాన్ని ఎలా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనుకున్నారు అనేది అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉందని తెలియగానే జనసైనికులు అందరూ కూడా తరలిపోయారు. ఆయన ఆరోగ్యం బాగుపడాలని, ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి 5 రోజుల పాటు పాదయ్య పుణ్యక్షేత్రంలో ఆయుష్ హోమాలు, మృత్యుంజయ హోమాలు, రుద్రాభిషేకాలు ఏకదాటిగా చేసేటట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీనికి మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు అందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి స్వామివారిని మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మన పిఠాపురానికి దత్తపుత్రుడిగా ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో అందరితో కొనియాడబడుతున్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన విల్ పవర్ చాలా గొప్పది. ఆయన వైద్యులు చెప్పిన దానికంటే చాలా త్వరితగా కోలుకుంటారని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాము. ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మా కోరిక తొందరలోనే నెరవేరాలి. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి మళ్ళీ పిఠాపురం అభివృద్ధికి, మన దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ఆయన తన రాజకీయ అవసరం అంటే డైలీ ఎలా చేస్తారో అలా రోజువారీ ఆయన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఆయన చేసుకునేటట్టుగా ఈ పరమశివుడు దత్తాత్రేయుడు పురుహూతిక అమ్మవారు ఆయన ఆశీర్వదించాలని చెప్పేసి ఒక వీర మహిళగా, ఒక జనసేన నాయకుల తరపున, జన సైనికుల తరపున, మన పిఠాపురం 5 Man కమిటీ సభ్యుల తరపున, అందరి తరపున కూడా నేను పేరు పేరున కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు